Hi everyone. Good morning. ఏంటి బాగున్నారు అందరూ? ఏం లేదమ్మా. సో కొంతమందికి ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్కి తెలిసిన నా గురించి ఇప్పుడు కొత్తగా సిఏ ఫైనల్ క్లాసెస్ కోసం చూసేవాళ్ళు సో అనుకోవచ్చు ఎందుకు మేము కార్తిక్ 30 క్లాసెస్ తీసుకోవాలి. సో ఏంటి మీ దగ్గర ఉన్న స్పెషాలిటీ, మీరు మాకు ఏం చెప్తారు సబ్జెక్టు అనేది ఒక 2 minutes మనం చెప్పుకోవాలి. తప్పదమ్మా. ఈ రోజుల్లో మన దగ్గర ఉన్న కంటెంట్ని వీ షుడ్ టెల్ టు ద స్టూడెంట్స్, లేదంటే వాళ్ళకి తెలియదు కదా. సో దానికోసం ఉంది. మరి చూడండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్కి బాగా తెలుసు ఈ పెయిన్ ఏంటది, సెలెక్షన్ ఆఫ్ రాంగ్ టీచర్. సో కోవిడ్ తర్వాత మీలో చాలామంది ఫైనాన్షియల్ రిపోర్టింగ్కి ఒక్కొక్క సబ్జెక్ట్ 10,000 పెట్టుకొని ఉంటారు. సో కాల్డ్ ఫ్యాకల్టీస్కి. నాకు నేమ్స్ తెలియదు, నేమ్స్తో మనకు అనవసరం. మీకు తెలుసు, నాకు తెలుసు ఎవరో. సో మీరు 10,000 పెట్టి ఎఫ్ఆర్ క్లాసెస్ కొంటారు చాలామంది. 300 గంటలు. ఒక్కరన్నా క్లాసెస్ ఫినిష్ చేశారా? ఒక్కరన్నా క్లాసెస్ ఫినిష్ చేశారా? లేదు. ఒక్కరికన్నా క్లాసెస్ మొత్తం అర్థమైనయా? లేదు. ఒక్కరికన్నా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండేస్ 115 అర్థమైందా? లేదు. ఏఎఫ్ఎం అది కూడా అంతే కదా. ఒక్కొక్కరు 10,000 15,000 పెట్టుకున్నారు క్లాసులు, హిందీ ఇంగ్లీష్ క్లాసెస్ అని. ఏమైనా అర్థమవుతున్నాయా? ఏం అర్థం కాదు. సో ఎప్పుడైతే కోవిడ్ తర్వాత సిఏ ఫైనల్కి ఆన్లైన్ క్లాసెస్ అని క్రియేట్ అయిన తర్వాత ఈ నార్త్ ఇండియన్ ఫ్యాకల్టీస్ అంతా వచ్చేసి ఇంగ్లీష్లో చెప్తాం మీకు, హిందీ ఇంగ్లీష్ మిక్స్ చెప్తామని వచ్చేసారు మొత్తం. సో వాళ్ళకి ఇక్కడ కొంతమంది ఫ్రాంచైజెస్ తీసుకొని సో దే మేడ్ దేర్ బిజినెస్. బట్ సిఏ ఫైనల్ లెవెల్లో ఫైనాన్షియల్ రిపోర్టింగ్ లాంటి టఫెస్ట్ సబ్జెక్ట్ని మీరు ఇంగ్లీష్లో చదువుకుంటే మీకు ఏమర్థమవుతుంది? తెలుగులో చదువుకుంటే, మదర్ టంగ్లో చదువుకుంటే ఈ కాన్సెప్ట్లో ఏముంది, ఎందుకు ఇలా చేస్తున్నారని మీకు క్లారిటీ వస్తే దెన్ మీరు ఆ సబ్జెక్ట్ బాగా నేర్చుకోవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, ఎగ్జామ్లు పాస్ అవ్వచ్చు. నా దగ్గర క్లాసెస్ తీసుకున్న 95% స్టూడెంట్స్ ఇప్పుడు కావచ్చు, మొన్న వచ్చాము, అందరూ కూడా ప్రీవియస్గా 10,000 పెట్టి ఎఫ్ఆర్ కొన్న వాళ్ళే. ఒకరు కాదు, 2-3 ఫ్యాకల్టీస్ క్లాసెస్ కొన్నారు బాబా. ఒక్కొక్కరు 10,000. ఒక ఎఫ్ఆర్కే 20,000 to 30,000 రూపీస్ తగలబెట్టేశారు. బట్ నో యూస్. ఆ క్లాసెస్ ఫినిష్ చేయలేదు, ఆ సబ్జెక్టు నేర్చుకోలేకపోయారు. సో కాబట్టి దయచేసి ఇంగ్లీష్ క్లాసెస్ వెంట పడకండి. ఏమీ అర్థం కాదు. ఇంగ్లీష్లో చదువుకుంటే సిఏ ఫైనల్లో కాన్సెప్ట్స్ ఏమీ అర్థం కావు మనకి. మరి నేనేం చెప్తానంటే నేను ప్రతి సబ్జెక్టు హ్యాపీగా చిన్నప్పుడు మీకు స్కూల్లో చెప్పినట్టు తెలుగులో నీట్గా అర్థమయ్యేటట్టు ప్రతి కాన్సెప్టు కొన్ని బొమ్మలు వేసి చార్ట్ వేసి చాలా సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో చెప్తాను. 300 గంటలు చెప్పాల్సిన అవసరం సబ్జెక్టుకి లేదు. ఇవాళ నేను 300 గంటలు చెప్తాను, నాకున్న విజ్ఞానం మొత్తం ప్రదర్శిస్తాను. బట్ ఎగ్జామ్ ముందు నీకు ఉండేది 1 day 1.5 day. నువ్వు ఎక్కడ వేస్ట్ చేస్తావు ఎగ్జామ్ ముందు? ఇవన్నీ ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్కి ఒక 200-300 క్వశ్చన్లు ఇస్తాను నేను. ఇండేస్ 115కి ఒక 150 క్వశ్చన్లు ఉంటాయి. ఎప్పుడు చేస్తారు ఇవన్నీ మీరు? బిజినెస్ కాంబినేషన్గా ఒక 150 క్వశ్చన్లు ఇస్తాం. ఐసీఐ క్వశ్చన్లు, కొన్ని నేను క్రియేట్ చేసిన క్వశ్చన్లు, నేను చేయనమ్మా క్రియేటివ్ బయట. మళ్ళీ కొన్ని ఎస్సీసీఏ యూకే, ఐఎఫ్ఆర్ఎస్ డిప్లొమో, ఇన్ని క్వశ్చన్లు ఎందుకు చెప్పండి? ఫీజు ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ గంటలు చెప్పాలి, ఎక్కువ క్వశ్చన్లు ఇవ్వాలి, అవసరం లేదు. స్టూడెంట్కి ఏం కావాలి? సబ్జెక్ట్ అర్థం అవ్వాలి, ఐసీఏ బుక్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ సొంతంగా చేసుకునే క్యాపబిలిటీ డెవలప్ అవ్వాలి. నేను అది చేయగలను. సో కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఇప్పటివరకు మన దగ్గర ఎన్ని ఎగ్జామ్షన్స్ వచ్చాయి పిల్లలకి, ఎఫ్ఆర్, ఎస్ఎఫ్ఎం, డిటి. ముఖ్యంగా డిటి మన క్లాసెస్ ఎంత సింపుల్గా ఉంటాయంటే 50 to 60 మార్క్స్ ఊరినే వస్తాయి మన క్లాసెస్ ఫాలో అయితే. సో ప్రస్తుతానికి మన దగ్గర ఎఫ్ఆర్, ఎస్ఎఫ్ఎం, డిటి 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 3 సబ్జెక్ట్స్ని విల్ మేక్ యూ వెరీ వెరీ సింపుల్. సార్ మరి తెలుగులో చెప్తే సిఏ పాస్ అవ్వచ్చా? మీరు ఇప్పటిదాకా ఏం చేశారు చిన్నప్పటి నుంచి? స్కూల్లో సిపిటి, సిఏ ఇంట్రో ఎక్కడ చదివారు మీరు? మీకు చెప్పిన సార్లు ఎవరు? తెలుగు వాళ్ళు కదా. మీరు సిఏలో చెప్పిన మాస్టర్ ఎవరు మీకు? తెలుగు మాస్టర్ కదా.
ఏం చెప్పాడు మీకు ఆయన? బోర్డు మీద చెప్పలే క్లాసులు, అప్పుడు పాస్ అయ్యారు. ఇప్పుడు ఎందుకు పాస్ అవ్వట్లేదు? టెక్నాలజీ, ఆన్సర్లు కింద చేయటం, ఆన్సర్లు టిక్కులు కొట్టుకుంటూ వెళ్ళిపోవటం, చేతితో రాయటం మర్చిపోయారు క్వశ్చన్లు, క్లాస్ నోట్స్ పెట్టడం మర్చిపోయారు. అసలు వాళ్ళు నోట్స్ పెడుతున్నారు మా క్లాస్కి? ఎఫ్ఆర్కి క్లాస్ నోట్స్ పెడుతున్నారా? పెట్టడం. ఎందుకని? ఒక కాన్సెప్ట్ నోట్స్, క్వశ్చన్ బ్యాంక్ ఆన్సర్లు, కాన్సెప్ట్ నోట్స్లో చూడటం, క్వశ్చన్ టిక్కులు కొట్టడం. ఎట్టొస్తో చదువు చెప్పండి. డీటీ గారు నోట్స్ రాస్తున్నారా? రాయరు. ఎందుకు? కాన్సెప్ట్ నోట్స్, క్వశ్చన్ బ్యాంక్. ఇలా అయిపోయింది చదువులు. సో కాబట్టి ఇప్పటికన్నా మారండి. ఓల్డ్ స్కూల్ ట్రెండ్కి వచ్చేయండి మళ్ళీ. ఎలాగైతే బయట ఫుడ్ అంతా ఆర్గానిక్ ఫుడ్ అంటున్నారో, చదువు కూడా ఆర్గానిక్ అవ్వాలి. అప్పుడే మీరు సీఏ ఫైనల్ పాస్ అవుతారు. ఈ ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్లు, ఎగ్జామ్ ఓరియంటెడ్ బ్యాచ్లు, ఈ కొత్త కొత్త పేర్లు పెట్టుకొని క్లాసెస్ సేల్ చేసుకుంటేనే కానీ స్టూడెంట్కి జీరో యూజ్ అయ్యే వల్ల. నాది ఒకటే కాన్సెప్ట్ అమ్మా, ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్లో స్టూడెంట్ కానీ పాస్ అయితే అతను రెగ్యులర్ బ్యాచెస్ ఎందుకు అమ్ముతున్నాడు? మళ్ళీ ఫాస్ట్ ట్రాక్ అమ్మొచ్చుగా. మరి స్టూడెంట్ టార్గెట్ ఏంటి? పాస్ అవ్వటం. మరి పాస్ చేయను నువ్వు ఎందుకు? మళ్ళీ 2 బ్యాచ్లు ఎందుకు? 2-3 బ్యాచ్లు ఎందుకు? వాడిని కన్ఫ్యూజ్ చేయడం తప్ప. రిజల్ట్ వస్తే ఒక బ్యాచ్, రిజల్ట్ ముందు ఒక బ్యాచ్. ఎందుకు? ఎక్కడ చెప్పినా సేమ్ సిలబస్ చెప్పాలి, ఎక్కడ చెప్పినా సేమ్ కాన్సెప్ట్ చెప్పాలి. ఎందుకు? సో మా దగ్గర అటువంటి బ్యాచెస్ ఏం లేవమ్మా. మా దగ్గర ఒకటే బ్యాచ్, కాన్సెప్చువల్ ఓరియంటెడ్ బ్యాచ్. మాది ఉన్న సబ్జెక్ట్ చెప్తాను, క్వశ్చన్స్ అన్నీ క్లాస్లోనే బోర్డు మీద నేను సాల్వ్ చేస్తాను. నాతో పాటు మీరు కూడా సాల్వ్ చేసుకోవాలి. అది ఎందుకు నా క్లాసెస్ మీద తీసుకోవాలి. నెక్స్ట్, సార్ మీ క్లాసెస్ తీసుకుంటే గ్యారంటీగా పాస్ అవ్వచ్చా? అవ్వదు. గ్యారంటీ లేవు ఇక్కడ. ఎందుకంటే ఒక టీచర్ స్టూడెంట్ ఎప్పుడు పాస్ చేయలేడు. టీచర్ ఏం చెప్పాలంటే ఉన్న సబ్జెక్ట్ నేను చెప్పగలను అంతే. నేను ఎప్పుడు మిమ్మల్ని పాస్ చేయలేను. మీకుండాలి పాస్ అవ్వాలని. మీరు మీ ఎఫర్ట్స్ పెట్టుకొని మీరు చదువుకుంటే మీరు పాస్ అవుతారు. అంతేకాని నా క్లాసెస్ వింటేనో లేదా ఇంకేవో చూస్తేనో స్టూడెంట్ ఎప్పటికీ పాస్ అవ్వలేడు. బికాస్ స్టూడెంట్కి ఎప్పటిదాకా సెల్ఫ్ మోటివేషన్ లేకుండా నిన్ను ఎవడో పాస్ చేయలేడు. ఓకేనా? సో నేను ఎప్పుడైనా ఫేస్ టు ఫేస్ బ్యాచ్ పెట్టాను ఒకటి. దాంట్లో కొంతమంది పాస్ అవ్వలేదు, కొంతమంది పాస్ అయ్యారు. కొంతమంది పాపం ఫెయిల్ అయిన వాళ్ళలో అందరు కదా, కొంతమంది ఏం చేశారు, ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ అడిగారు, ఏంట్రా ఫెయిల్ అయ్యామంటే మేము కార్తీక్ సార్ వల్ల ఫెయిల్ అయ్యాము, కార్తీక్ సార్ ఎగ్జామ్స్ రాశారు మాతోటి అని చెప్పారు. ఓకే అనుకుందాం. మరి ఆ బ్యాచ్లో కొంతమంది పాస్ అయ్యారు కదా, అది వదిలేసేది కాదు. మళ్ళీ ఎవరైతే ఫెయిల్ అయ్యారో నిన్న మే ఎగ్జామ్స్ రాశారు, నవంబర్ 24 ఎగ్జామ్స్ రాశారు, నాతో ఎటువంటి సంబంధం లేనప్పుడు మళ్ళీ కొంతమందే పాస్ అయ్యారు, కొంతమంది మళ్ళీ ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు కారణం కాదు, ఇప్పుడు నేను కారణం. మళ్ళీ నవంబర్ 24 నా వల్ల ఫెయిల్ అయ్యారు మీరు, మే 24 నా వల్ల ఫెయిల్ అయ్యారని చెప్పుకున్నారు ఇంట్లో. మరి నవంబర్ 24 నా వల్ల ఫెయిల్ అయ్యారా? మొన్న ఎందుకు మరి అప్పుడు కంటే మార్కులు తక్కువ వచ్చినాయి? నా వల్లేనా? సో కాబట్టి టీచర్ అనేవాడి వల్ల మీరు పాస్ అవ్వరు, ఫెయిల్ అవ్వరు. మా డ్యూటీ ఏంటి? ఉన్న సిలబస్ చెప్పుకుంటాం. మీరు సీఏ ఫైనల్ స్పూన్ ఫీడింగ్ ఉండదు ఇక్కడ. మీ స్వతహా మీరు చదువుకోవాలి, మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి క్వశ్చన్స్. మీరు చదువుకుంటే మీరు పాస్ అవుతారు. మరి నీతో పాటు ఉన్న ఒకే బెంచ్లో కూర్చున్న 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు ఉంటే ఒకే బెంచ్లో ఉన్న ఒక అమ్మాయి పాస్ అయిందంటే ఇంకొక అమ్మాయి ఫెయిల్ అయిందంటే కారణం ఎవరు? ఆ అమ్మాయి. ఒక క్లాస్లో ఉన్న ఒక అబ్బాయి పాస్ అయ్యాడు బోత్ గ్రూప్స్, ఇంకొక అబ్బాయి ఇప్పుడు ఏమి లేదు, ఎవడు కారణం? ఆడి కారణం. నేను అందరికీ ఒకటే పాఠం చెప్తాను కదా. ఇప్పుడు బోర్డు మీద చెప్పాను, అందరూ ఒకటే చెప్పాను నేను. మరి నీ పక్కన పాస్ అయ్యి నువ్వు పాస్ అవ్వలేదంటే ఎవరు కారణం? నువ్వే కారణం. నీ ప్రయారిటీస్ వేరు అక్కడ, అందుకే నువ్వు పాస్ అవ్వలేదు. దానికి నువ్వు టీచర్ను లేదంటే ఎవరినో బ్లేమ్ చేస్తే ఎవరి క్లాసు ఎవడి మాట ఎందుకు? సో కాబట్టి నా క్లాసెస్ వింటే పాస్ అయిపోతారని గ్యారంటీ ఉండదమ్మా. నాదే కాదు, ఎవరైనా సరే. మేము మీకు అర్థమయ్యేలాగా సింపుల్గా చెప్తాం క్లాసెస్. తర్వాత కూర్చొని చదవాల్సింది ఎవరు? మీరు. ఎగ్జామ్ రాయాల్సింది ఎవరు? మీరు. సో మీకుండాలి సెల్ఫ్. నా కెరియర్ బాగు చేసుకోవాలి, నేను త్వరగా పాస్ అయిపోవాలి. మా పేరెంట్స్ బయట తలుచుకొని తిరగలేకపోతున్నారు, బయట మా గురించి చెప్పుకోవాలంటే సిగ్గుపడుతున్నారు బయటకు వెళ్తే.
ఫంక్షన్కి వెళ్తే మానేశారు, చుట్టాలకి వెళ్తే మానేశారు మా వల్ల. అక్కడికి వెళ్తే అడుగుతారు మీ అబ్బాయి ఏం చేస్తున్నారని, అక్కడ అడుగుతారు మీ అమ్మాయి ఏం చేస్తుందని. చెప్పుకోలేకపోతారు మా వాళ్ళ పేరెంట్స్. సో కాబట్టి మనమన్నా చదువుకుందాం ఇప్పుడు అని మీకు ఉండాలి. అంతేగాని అది లేకుండా పేరెంట్స్ ఇచ్చిన డబ్బుల్ని మీరు దేనికోసం వాడుకుంటే దానికి మేము ఎట్లా బాధ్యత అవుతాం? వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అమ్మా. ప్రజెంట్ బ్యాచ్ కొన్న స్టూడెంట్స్ కూడా క్లియర్గా చెప్తున్నాం, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఫెయిల్యూర్ అండ్ వీ డోంట్ టేక్ క్రెడిట్ ఆఫ్ యువర్ పాస్. మా డ్యూటీ ఏంటి యాజ్ ఎ టీచర్, మేము సబ్జెక్ట్ మొత్తం అర్థమయ్యేలాగా చెప్తాం. మీరేం చేయాలి? మీరు చదువుకోవాలి స్వతగా. మీరు కష్టపడి చదువుకుంటే మీరు పాస్ అవుతారు, లేదంటే పాస్ అవ్వరు. సింపుల్ అమ్మా. సిఏ ఫైనల్లో పాస్ అవడానికి పెద్ద పెద్ద తెలివితేటలు పని లేదమ్మా. కన్సిస్టెన్సీ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, ప్లస్ హార్డ్ వర్క్ ఉండాలి. డిసిప్లిన్ లేకపోతే సిఏ ఫైనల్లో పాస్ అవ్వడం కల. ఓకేనా? సో కాబట్టి ఇప్పటికన్నా సరే చదువుకుంటే పాస్ అవుతారు, అది నేర్చుకోండి. అట్లీస్ట్ 2025 అయినా సరే డిసిప్లిన్ అలవాటు చేసుకోండి, పాస్ అవుతారు. ఓకేనా? సో అదమ్మా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై క్లాసెస్. సో మీరు నా క్లాసెస్ తీసుకుంటే వాట్ కెన్ ఐ గ్యారంటీ ఏంటంటే కాన్సెప్చువల్ క్లారిటీ మీకు గ్యారంటీ ఇస్తాను. మీకు కావాలంటే నేను నెక్స్ట్ ఒక 1 అవర్లో కన్సాలిడేషన్ స్టార్ట్ చేస్తున్నాం మేము. సో మేము కన్సాలిడేషన్ క్లాసెస్ అప్లోడ్ చేస్తాం. కావాలంటే చూసుకోండి. కన్సాలిడేషన్ సిఏ ఫైనల్ అవ్వచ్చు, సిఎంఏ ఫైనల్ అవ్వచ్చు. మీకు వెంటనే డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఇప్పటిదాకా కన్సాలిడేషన్ ఎంత భయపడిపోయాము, ఇంత సింపుల్ అని అర్థమవుతుంది మీకు. ఓకేనమ్మా? సో థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ.